వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 3 ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ యూనిట్ 3కి సంబంధించినది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ టోపాలజీ. నెట్వర్క్ టోపాలజీ మీన్స్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ డివైజెస్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఇది నెట్వర్క్ టోపాలజీ అంటే లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ డివైజెస్ ఇన్ ఏ నెట్వర్క్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ వచ్చేసరికి బస్ టోపాలజీ. బస్ టోపాలజీ మీన్స్ ఆల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ కమ్యూనికేషన్ లైన్ కాల్డ్ ఏ బస్. ఓకే, ఓన్లీ ఒక సింగిల్ లైన్కి సో అన్ని డివైజెస్ అంటే అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ బస్ టోపాలజీ. ఇందులో మెరిట్స్ వచ్చేసి లెస్ కాస్ట్, ఇన్స్టాలేషన్ ఇస్ సింపుల్. డిమెరిట్స్ ఏ ఫాల్ట్ ఇన్ కేబుల్ మీన్స్ ఈ లైన్ అనేది ఏదన్నా మిస్టేక్ ఫెయిల్యూర్ అయిందనుకో కెన్ కాజ్ ద ఎంటైర్ నెట్వర్క్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, రింగ్ టోపాలజీ అంటే డివైజెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ లేఅవుట్. సో ఈ రకంగా సర్క్యులర్ ఫార్మేట్లో డివైజెస్ ఉంటాయి. ఇవన్నీ డివైజెస్ అంటారు, లేదంటే నోడ్ అంటారు. ఓకే, ఇది ఇన్స్టాలేషన్ అనేది ఈజీ. దిట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసి డిమెరిట్స్ వచ్చేసి ఏ ఫాల్ట్ ఇన్ కేబుల్ సో కెన్ కాజ్ ద ఎంటైర్ నెట్వర్క్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ మనకి ఏదైతే ఉంది ఇదంతా కేబుల్. సో ఒక్క దగ్గర ఇదంతా కూడా ఒక సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది కదా. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో సో ఎంటైర్ ఇదంతా కేబుల్ సో ఇక్కడ ఉన్న మొత్తం నెట్వర్క్ కంటే మొత్తం సిస్టంలోకి ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ వన్ స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీ మీన్స్ ఆల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ హబ్. ఓకే, ఆల్ డివైజెస్ అన్ని నోట్స్ అని సెంట్రల్ హబ్కు కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్టార్ టోపాలజీ. మెరిట్స్ వచ్చేసి ఫెయిల్యూర్ ఆఫ్ వన్ కేబుల్ డస్ నాట్ ఎఫెక్ట్ రెస్ట్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, అంటే ఒకటి ఏమంటారు ఇక్కడ వచ్చేసి మనకు సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి ఒక్కదానికి ఎఫెక్ట్ అయిన ఒక దగ్గర కేబుల్ ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఇది అనేది రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అలా ఏముండదు, వీటికి కనెక్షన్ లేదు కదా. ఈ నోడ్ అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చినా సో కేవలము ఇది మాత్రమే కట్ అవుతుంది. ఓకే, సో ఫెయిల్యూర్ ఆఫ్ వన్ కేబుల్ అంటే ఈ యొక్క కంప్యూటర్ యొక్క ఒక కేబుల్, ఈ కేబుల్ అనేది ఏదైనా ఫెయిల్యూర్ అయితే డస్ నాట్ ఎఫెక్ట్ రెస్ట్ ఆఫ్ నెట్వర్క్స్ ఎఫెక్ట్ కావు. ఇదొకటి కట్ అవుతుంది. సో అది వన్ ఆఫ్ ద మెరిట్. డిమెరిట్స్ ఏంటంటే ఒకవేళ ఇది వచ్చేది ఇందులో నుంచి ఈ హబ్బే ఫెయిల్యూర్ అయిందనుకో ద ఎంటైర్ సిస్టమ్ ఈస్ ఎఫెక్టెడ్. ఓకే, నెక్స్ట్ మెస్టోపాలజీ. మెస్టోపాలజీ అంటే దీస్ అరేంజ్మెంట్ లింక్స్ ఈచ్ డివైస్ డైరెక్ట్లీ టు ఎవ్రీ అదర్ డివైస్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, ఈ రకంగా మనకు ఆపోజిట్గా ఉంటాయి కదా. దీస్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే లింక్స్ ఈచ్ డివైస్ డైరెక్ట్లీ టు ఎవ్రీ అదర్ డివైస్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, ఇది డయాగ్రామ్. నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ అంటే ఏంది, ఒక 2 or more టోపాలజీస్ కాంబినేషన్ అయి ఉండడం హైబ్రిడ్ టోపాలజీ అంటాం. ఇదేమో మనకు స్టార్ టోపాలజీ. సో ఈ రకంగా ఉన్నదేమో బస్ టోపాలజీ. ఓకే, ఈ రకంగా కాంబినేషన్ ఆఫ్ 2 or more టెక్నాలజీస్ కామన్లీ యూజ్డ్ ఇన్ లార్జ్ నెట్వర్క్స్, దట్ ఈస్ హైబ్రిడ్ టోపాలజీ. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. సో ఫస్ట్ వచ్చేసి మనకు క్లయింట్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఫస్ట్ క్లయింట్ ఉంటారు, నెక్స్ట్ మోడమ్, ఎథర్నెట్ కార్డ్ ఉంటుంది. ఇవి నెట్వర్క్ డివైజెస్ అంటాం. సో ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ కాంపోనెంట్స్, పార్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లయింట్ డివైజెస్ ఉంటాయి. క్లయింట్ డివైజెస్ అంటే ఏంది, సో డివైజెస్ క్లయింట్ యూజ్ చేసే డివైజెస్ ఏంది, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు ఒక కమ్యూనికేషన్ అనేది చేయడానికి. ఓకే, సో దట్ ఇనిషియేట్ కమ్యూనికేషన్ అండ్ రిక్వెస్ట్ ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, ఇలా ఫస్ట్ ఇక ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక క్లయింట్ డివైజెస్ యూజ్ చేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాలనుకుంటే అప్పుడు మోడమ్ అండ్ ఎథర్నెట్ ఏం చేస్తుందంటే దాన్ని డిజిటల్గా సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఆర్కిటెక్చర్ అలాగే ఉంటుంది. ఫస్ట్ క్లయింట్ డివైజెస్, తర్వాత నెట్వర్క్ డివైజెస్ అనేవి రెండు ఉంటాయి, మోడమ్, ఎథర్నెట్. అంటే ఈ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది వచ్చేసి డిజిటల్ సిగ్నల్స్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ క్లయింట్ డివైజెస్ నుంచి. తర్వాత ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది లోకల్ లూప్ క్యారియర్స్ అంటారు. ఈ లోకల్ లూప్ క్యారియర్స్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఇది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది లోకల్ లూప్ క్యారియర్స్ అనేది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్. పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ మీన్స్ ఇక్కడ చూస్తే దీస్ యాక్ట్స్ as ద ఎంట్రీ పాయింట్ టు ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇది ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ అంటే. ఓకే, ఇది రూటింగ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ అంటే. నెక్స్ట్ ఐఎస్పి రీజనల్ నెట్వర్క్. ఐఎస్పి రీజనల్ నెట్వర్క్ మీన్స్ ఇది ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ పిఓపిఎస్ అంటే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ని కనెక్ట్ చేస్తుంది అండ్ మేనేజింగ్ ద రూటింగ్ అండ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రఫిక్ రీజన్. అంటే ఒక రీజనల్ ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ రీజన్లో ఉన్నటువంటి మల్టిపుల్ పిఓపిఎస్ని ఏమంటారు మేనేజ్ చేస్తుంది. అక్కడ ఉన్న రూటింగ్ అండ్ ట్రాఫిక్ అక్కడ డేటా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా, వాటన్నిటిని ఏమంటారు సో పర్ఫెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్పి బ్యాక్బోన్ నెట్వర్క్. సో ఇది ఎందుకంటే హై స్పీడ్ కోర్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి స్పీడ్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ కావడానికి సో ఇది ఐఎస్పి బ్యాక్బోన్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఇక్కడ మెయిన్ పవర్ఫుల్ రూటర్స్ ఉంటారు. ఇక్కడ కూడా అదే రీజనల్ నెట్వర్క్ అంటే కూడా డేటా అనేది పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ కావడం ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఐఎస్పి బ్యాక్బోన్ నెట్వర్క్ స్పీడ్గా. ఓకే, ఇది వచ్చేసి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ యాక్సెస్ పాయింట్. నెట్వర్క్ యాక్సెస్ పాయింట్ మీన్స్ దిస్ సర్వ్స్ యాజ్ ఏ మేజర్ ఇంటర్ కనెక్షన్ హబ్. ఓకే, ఇక్కడ నుంచే మనకి యాక్సెస్ అనేది ఇక్కడ హబ్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, హబ్ వచ్చేసి స్టార్ టోపాలజీలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి అనేది మనకి ఇంకా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది డేటా అనేది. సో నెట్వర్క్ యాక్సెస్ పాయింట్ ఇది పాయింట్ ఎక్కడ నుంచి మనం నెట్వర్క్ యాక్సెస్ చేస్తున్నామో అది అనేది హబ్. ఓకే, నెట్వర్క్ యాక్సెస్ పాయింట్. నెక్స్ట్ ప్రైవేట్ పీరింగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు these enable direct data exchange between ISPs internet service provider without using public NAPS, helping to reduce latency and improve transmission efficiency. ఓకే, ఇది మనకు డయాగ్రామ్ ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది డయాగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఒక క్లయింట్ వచ్చేసి క్లయింట్ డివైజెస్ అంటే కంప్యూటర్స్, సో ఇవన్నీ ల్యాప్టాప్స్, సో ఏవో ఒకటి యూజ్ చేసి సో ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంటే మధ్యలో మోడము ఎథర్నెట్ కార్డు ఉంటుంది. ఇవి వచ్చేసి నెట్వర్క్ డివైజెస్ అంటే ఇవి డిజిటల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. తర్వాత మధ్యలో వచ్చేసి లోకల్ లూప్ కెరియర్స్, సో సిగ్నల్ కెరియర్స్ అనమాట, అంటే ఇవి సిగ్నల్ ఇచ్చేటివి. ఓకే, ఇవి టవర్స్. ఓకే, నెక్స్ట్ ఇవి టవర్స్ ఉండొచ్చు, టెలిఫోన్ సిస్టమ్స్ లోకల్. నెక్స్ట్ ఏంది పాయింట్ ఆఫ్ ప్రజెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి రీజనల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏం చెప్పినాను రీజనల్ బ్యాక్ బోన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి మనం యూజ్ చేసేది ప్రైవేట్ నెట్వర్క్ యాక్సెస్ పాయింట్ అండ్ ప్రైవేట్ పీరింగ్. ఓకే, మీది దీన్ని కావాలంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయా, వీటినే మీరు సో ఆ రకంగా డయాగ్రామ్ ఫార్మాట్లో కాకపోయినా ఫస్ట్ ఏంది క్లయింట్ డివైజెస్ ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది మోడమ్ అండ్ ఇంటర్నెట్. సో నెక్స్ట్ లోకల్ లూప్ కెరియర్స్, లోకల్ లూప్ కెరియర్స్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ప్రజెన్స్. సో ఆ రకంగా కూడా మీరు రాసుకుంటే కూడా మార్క్స్ అనేటివి సో ఇస్తారు. కనీసం మనం ట్రై చేస్తున్నాం కదా, ఈ రకంగా అయితే డయాగ్రామ్ అనేది కొంచెం కష్టమే కదా, మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ సో నేను ఆ రకంగా ఐడియా ఇస్తున్నా, అవన్నీ చూడండి కావాలంటే. అదో మోడము ఎటర్నెట్ అంటే ఒక చెప్తే అయిపోయి మోడమ్ అండ్ ఎటర్నెట్ కార్డ్ అని ఇక్కడ రాసేసి. ఓకే, సపరేట్ చూడండి, అదో మోడము ఎటర్నెట్ కార్డుకి కనెక్షన్ ఉంది ఈ నుంచి ఈడికి, ఈ నుంచి మళ్ళీ ఎక్కడికి ఉంది మనకు థర్డ్ పాయింట్ లోకల్ లూప్ కెరియర్స్. సో ఇవి మనకు సిగ్నల్స్ ఇచ్చేటివి. ఈ నుంచి పాయింట్ ఆఫ్ ప్రజెన్స్. ఓకే, ఈ నుంచి మళ్ళీ రీజనల్ ఐఎస్పి అదో. నెక్స్ట్ బ్యాక్ బోన్ అది ఉంది చూడండి, ఈ నుంచి మళ్ళీ ప్రైవేట్ పీరింగ్ ఉంది. లాస్ట్కి నెట్వర్క్ యాక్సెస్ పాయింట్ ఉంది, అది లోకల్ ఏరియా నెట్వర్క్స్. సో ఈ రకం మీరు కనీసం ట్రై చేసి ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది అనేది నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసి చూడండి క్లయింట్ ఇనిషియేషన్. ఫస్ట్ క్లయింట్ అనేది ఒకటి ఏమంటారు సెండ్ ఏ రిక్వెస్ట్ వయా బ్రౌజర్. ఓకే, ఒక రిక్వెస్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ కావాలని క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిగ్నల్ ప్రాసెసింగ్ అవుతుంది. సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఇక్కడ మోడమ్ యూజ్ చేస్తారు. మోడమ్ అంటే ఏంది ఇది, సో ఇది మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టినామో దాన్ని డిజిటల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పిఓపి కనెక్టివిటీ ఉంటుంది. ద రిక్వెస్ట్ రీచెస్ ద ఐఎస్పి పిఓపి ఫర్ ఆథెంటికేషన్ అండ్ రూటింగ్.
సో పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ అంటే ఈయన ఏమంటారు ఆథరైజ్డ్ పర్సనా కాదా అనేది ఇక్కడ పిఓపి పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ చేస్తారు. తర్వాత వాటికి సంబంధించిన రూటింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అండ్ ప్యాకెట్ స్విచ్చింగ్, డెలివరీ అండ్ రీఅసెంబ్లీ ఉంటుంది. సో ఇది సింగిల్ కాదు, సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకే, సిగ్నల్ ప్రాసెసింగ్ చూడండి. ఇది అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రౌజర్స్ అండ్ సర్చ్ ఇంజన్స్? హౌ డు సర్చ్ ఇంజన్స్ ఇంపాక్ట్ అవర్ డైలీ లైఫ్స్? సో బ్రౌజర్స్ అంటే వీళ్ళు ఏం క్వశ్చన్ అడిగినారు? యూజ్ ఆఫ్ బ్రౌజర్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రౌజర్స్ అండ్ సర్చ్ ఇంజన్స్ అంటే యూజ్ ఆఫ్ బ్రౌజర్స్, యూజ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ రాయాలి. నెక్స్ట్ హౌ డు సర్చ్ ఇంజన్స్ ఇంపాక్ట్ అవర్ డైలీ లైఫ్స్? ఈ సర్చ్ ఇంజన్స్ మనకు ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి డైలీ లైఫ్స్ అని క్వశ్చన్ 3 అడిగినారు. సో 3 మనము వాళ్ళు అడిగిన ప్రతిదానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ ఆఫ్ బ్రౌజర్స్ అంటే ఏంది? బ్రౌజర్లు అంటే గూగుల్, క్రోము ఇవి. సో ఇవన్నీ ఏం చేస్తాయి? ఇట్ ట్రాన్స్లేట్స్ వెబ్ కోడ్ ఇంటూ రీడబుల్ వెబ్ పేజెస్. ఓకే, దే సపోర్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ ఫైల్స్, అప్లోడింగ్ ఫైల్స్, వ్యూయింగ్ మల్టీమీడియా కంటెంట్, మీన్స్ బోత్ ఆడియో వీడియో ప్రతిదీ చూడొచ్చు కదా గూగుల్ క్రోమ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ కోడ్ ఇంటూ రీడబుల్ వెబ్ పేజెస్ ట్రాన్స్లేట్ చేస్తుంది. దే సపోర్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ ఫైల్స్, రన్నింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ రన్ చేస్తాయి. ఇట్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఒక యాప్ కదా అప్లికేషన్ అంటే. ఇది యూజెస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సర్చ్ ఇంజన్ యొక్క యూజెస్ చూద్దాం. ఇది ఒక వెబ్ బేస్డ్ టూల్. మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేసుకుంటాం. ఏ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ ఎంటర్ బై ద యూజర్. మనం ఏదైతే మ్యాటర్ సెర్చ్ చేస్తామో దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్, రిలవెంట్ వెబ్ పేజే మనం రిట్రీవ్ చేస్తాం. గూగుల్, బింగ్, యాహూ ఇవన్నీ కూడా సర్చ్ ఇంజన్స్. నెక్స్ట్ ఈ సర్చ్ ఇంజన్స్ వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అవర్ డైలీ లైఫ్స్ అంటే క్విక్గా మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు, ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది, నేర్చుకోవడానికి లెర్నింగ్కి యూజ్ అవుతుంది, డెసిషన్ మేకింగ్ అనేది ఎన్హాన్స్ జాబ్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్, నావిగేషన్ అండ్ ట్రావెల్ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ అండ్ డైలీ లైఫ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెలికాన్ఫరెన్స్ అండ్ వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్. టెలికాన్ఫరెన్స్ ఏంది? కాన్ఫరెన్స్ అనేది అంటే ఏంది? ఒక 2 or more పీపుల్ ఒక కన్వర్జేషన్ అనమాట. సో ఆ కన్వర్జేషన్ ఎట్లా? టెలి అంటే ఏంది? టెలిఫోన్ ద్వారా. సో ఇక్కడ చూడండి, ఇట్ ప్రిమర్లీ యూజెస్ టెలిఫోన్ లైన్స్ యూజ్ చేసి టు కనెక్ట్ పార్టిసిపెంట్స్ ఫర్ ఆడియో, వీడియో, టెక్స్ట్ బేస్డ్ డిస్కషన్స్ అనేది టెలిఫోన్ లైన్స్ ద్వారా టెలిఫోన్ యూజ్ చేసి కాన్ఫరెన్స్ రన్ చేసేదాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు. ఇందులో ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, కంప్యూటర్ కాన్ఫరెన్స్. ఆడియో అంటే ఏంది? టెలిఫోన్ యూజ్ చేస్తే మనం ఏమంటారు కన్వర్జేషను, డిస్కషను సమ్ టాపిక్ మీద పెడతాం. బై ఓన్లీ ఆడియో అంటే ఏంది? ఓన్లీ వాయిస్. ఇక్కడ వచ్చేసి వీడియో అంటే ఏంది? వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే కమ్యూనికేషన్ బై ఫోన్ త్రూ వీడియో కనిపిస్తుందంటే ఆటోమేటిక్గా ఆడియో కూడా కనిపిస్తుంది. సో ఆడియో, వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ బై ఫోన్ త్రూ. ఇది కంప్యూటర్ కాన్ఫరెన్సింగ్ అంటే టైప్డ్ మెసేజెస్ ద్వారా. సో ఇది ఓకే కంప్యూటర్ కాన్ఫరెన్సింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏంది మనకు? టెలికాన్ఫరెన్స్, వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్ ఓన్లీ టెలిఫోన్ ద్వారా 3 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ కాన్ఫరెన్స్ అంటే టెక్స్ట్ మెసేజ్ల ద్వారా. ఇది చూడండి. ఇంకోటి వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్. వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్ యూటిలైజ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ని యూటిలైజ్ చేసి టు ఎనాబుల్ మల్టిపుల్ యూజర్స్ టు కొలాబరేట్ ఇన్ రియల్ టైమ్ త్రూ దేర్ కంప్యూటర్స్. ఇక్కడనేమో టెలిఫోన్ లైన్, ఇక్కడనేమో కంప్యూటర్స్ యూజ్ చేస్తారు, లేదంటే మొబైల్ డివైజెస్ యూజ్ చేస్తారు వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్. ఇక్కడేమో పర్టికులర్లీ టెలిఫోన్, ఇక్కడ టెలిఫోన్ అంటే మొబైల్ డివైజెస్ కదా, లేదంటే కంప్యూటర్స్. సో ఇక్కడ వెబ్ కాన్ఫరెన్స్ అంటే ఏంది? ప్లాట్ఫామ్స్ యూటిలైజ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ యూజ్ చేసి టు ఎనాబుల్ మల్టిపుల్ యూజర్స్ టు కొలాబరేట్ ఇన్ రియల్ టైమ్ త్రూ దర్ కంప్యూటర్స్, మొబైల్. ఇక్కడ దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వెబినార్స్కి, బిజినెస్ మీటింగ్స్, ఆన్లైన్ ట్రైనింగ్కి యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకు వెబ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకు జూమ్ మీటింగ్, క్లిక్ మీటింగ్, స్కైప్, గూగుల్ మీటు. సో ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. పాపులర్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడ్ వీటి యొక్క ఫ్యూచర్స్ ఏంది? స్క్రీన్ షేరింగ్ చేసుకోవచ్చు, ఫైల్ షేరింగ్, లైవ్ చాటు, సెషన్ అనేది రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. పాపులర్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇవి. ఓకే, ఈ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. రైట్ అబౌట్ కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అన్నారు. సో కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అంటే 2 మోడల్స్ ఉంటాయి. ఓఎస్ఐ మోడల్, టీసీపీ, ఐపీ మోడల్ ఉంటుంది. సో ఇక్కడ ఓఎస్ఐ మోడల్ అంటే ఏంది? ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ మోడల్.
ఓకే, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం? కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అంటే రెండు ఉన్నాయన్న, ఓఎస్ఐ మోడల్ ఏమో టీసీపీ ఐపీ మోడల్ అన్న. సో వీటిని మెయిన్ ఎందుకు యూజ్ చేస్తాం చూడండి. ఈ ఓఎస్ఐ మోడల్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్ ఓవర్ ఏ నెట్వర్క్. సో ఓఎస్ఐ మోడల్ ఇందులో 7 లేయర్స్ ఉంటాయి ఓఎస్ఐలో. ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్, అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఫిజికల్ లేయర్ అంటే దీస్ లేయర్ ట్రాన్స్ఫర్స్ రా బిట్స్ ఓవర్ ఏ ఫిజికల్ మీడియం లైక్ కేబుల్స్ ద్వారా. సో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్. డేటా లింక్ లేయర్ అంటే ఏంటంటే దీస్ లేయర్ స్ట్రక్చర్డ్ డేటా ఇంటూ ఫ్రేమ్స్ అండ్ ఎన్ష్యూర్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్ఫర్. అంటే ఎర్రర్ అనేది ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. సో ఇది అనేది ఏం చేస్తుంది, ఎర్రర్స్ లేకుండా చూసుకుంటుంది. నెట్వర్క్ లేయర్ వచ్చేసి ఇక్కడ మెయిన్ లాజికల్ అడ్రస్సింగ్. సో ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా సో అది అనమాట ఇది మేనేజ్ చేయడం, ఐపీ అడ్రస్లు. సో రూటింగ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఇంకా మనకు ట్రాన్స్పోర్ట్ అంటే డేటా డెలివరీ ఫ్లో కంట్రోల్. సో అక్యురేట్గా డేటా డెలివరీ చేయడం. సెషన్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మేనేజ్ చేసి సెషన్స్ బిట్వీన్ అప్లికేషన్స్. ఓకే, సెషన్స్ని మేనేజ్ చేయడానికి బిట్వీన్ అప్లికేషన్స్ ఇది. ప్రజెంటేషన్ లేయర్ వచ్చేసి దీస్ లేయర్ హ్యాండిల్స్ డేటా ఎన్కోడింగు, సో ఎన్క్రిప్షను, కంప్రెషను, డీకంప్రెషను, ఇవన్నీ కూడా అనాథరైజ్ యూజర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రజెంటేషన్ లేయర్ ఉపయోగపడుతుంది. అప్లికేషన్ లేయర్ ఇందులో ఏముంటాయి, అప్లికేషన్ ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఈమెయిల్, సో లాగిన్, వాటికి సంబంధించినది అప్లికేషన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఓఎస్ఐ మోడల్స్. సో ఇందులో కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్లో ఓఎస్ఐ, టీసీపీ ఐపీ ఉంది. నెక్స్ట్ టీసీపీ ఐపీ అంటే ఏంటంటే టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ లేదంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్ అన్న ఒకటే. ఓకే, స్లాష్ ఉంది కదా, TCP/IP. ఓకే, ఇందులో మనకు 4 లేయర్స్ ఉంటాయి చూడండి. హోస్ట్ టు నెట్వర్క్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఫస్ట్ వన్ హోస్ట్ టు నెట్వర్క్ అంటే దీస్ లేయర్ డీల్స్ విత్ ద ఫిజికల్ కనెక్షన్ అండ్ డేటా లింక్ బిట్వీన్ హోస్ట్ అండ్ నెట్వర్క్. ఓకే, డేటా లింక్ బిట్వీన్ హోస్ట్ అండ్ నెట్వర్క్ అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ లేయర్ మీన్స్ దీస్ లేయర్ హ్యాండిల్స్ లాజికల్ అడ్రస్సింగ్ అండ్ రూటింగ్ యూజింగ్ ద ఐపీ ప్రోటోకాల్ యూజ్ చేసి. సో ఇది హ్యాండిల్ చేస్తుంది లాజికల్ అడ్రస్సింగ్ అండ్ రూటింగ్. ఓకే, ఇది. థర్డ్ వన్ వచ్చి ట్రాన్స్పోర్ట్ లేయర్ మీన్స్ దీస్ లేయర్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్ యూజింగ్ టీసీపీ. ఓకే, ఇది అప్లికేషన్ లేయర్. లాస్ట్ వన్ అప్లికేషన్ లేయర్ అంటే దీస్ లేయర్ ఇంక్లూడ్ ఆల్ హై లెవెల్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అప్లికేషన్ లేయర్లో. సో ఇది మనకు కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ అంటే 2 ఉంటాయి. ఓఎస్ఐ మోడల్ ఇందులో 7 లేయర్స్ ఉంటాయి. TCP/IP మోడల్లో 4 లేయర్స్ ఉంటాయి. అండ్ 6th క్వశ్చన్ చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. సో 6th క్వశ్చన్ ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ డిఫరెన్సెస్ చూద్దాం. సో ఇంటర్నెట్ అంటే ఏంది, మనం ఒక కమ్యూనికేషన్ యూజింగ్ మనకు కంప్యూటర్ నెట్వర్క్ మోడల్స్ ఏవి, ఓఎస్ఐ మోడల్, TCP/IP మోడల్నే. కమ్యూనికేషన్ కోసం TCP/IP మోడల్ యూజ్ చేసి మనం కమ్యూనికేషన్ చేసుకోవడం. అంటే ఇట్ ఈజ్ ఎ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ దట్ కమ్యూనికేట్ యూజింగ్. ఆ ప్రోటోకాల్ని ఉపయోగించి TCP/IP 4 లేయర్స్ నేను చెప్పినాం కదా, ఆ ప్రోటోకాల్ని ఉపయోగించి అన్ని కంప్యూటర్స్ ఇంటర్ కనెక్ట్ అయ్యి సో మన యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏ కంప్యూటర్ నుంచి మనం ఏం చేసినా సరే ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి గ్లోబల్గా వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏమో కంప్యూటర్స్ ఇంటర్ కనెక్ట్ అయ్యి సో మనం ఇచ్చిన ఏదైతే మనం కమ్యూనికేట్ చేస్తామో అది TCP/IP ప్రోటోకాల్ ద్వారా వెళ్ళిపోతుంది. సో గ్లోబల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంది, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటర్లింక్ అయింటాయి. సో ఇక్కడ మల్టీమీడియా కంటెంట్ యాక్సెస్ త్రూ వెబ్ బ్రౌజర్స్ ద్వారా. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి దీస్ ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కమ్యూనికేషన్, డేటా షేరింగ్ అండ్ గ్లోబల్ కనెక్టివిటీ. అంటే ఇప్పుడు మనము కమ్యూనికేషన్కి అండ్ డేటా షేరింగ్ సో గ్లోబల్గా కనెక్టివిటీ కావాలంటే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. సో దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ తెలుసుకున్నాం కదా, వీటికి ఏమేమి కావాలనో. సో వాటన్నిటికి సంబంధించినది దీస్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇంటర్నెట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూజర్ టు యాక్సెస్ వెబ్ పేజెస్, మల్టీమీడియా హైపర్ లింక్స్ ఓవర్ ద నెట్వర్క్. సో ఇక్కడ వచ్చేసి యూజర్ ఏమేమి యాక్సెస్ చేస్తారు,
వెబ్ పేజెస్, మల్టీమీడియా, హైపర్ లింక్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇక్కడ వచ్చేసి దిస్ ప్రొవైడ్స్ అంటే ఈ ఇంటర్నెట్ వచ్చేసి ఏ కమ్యూనికేషన్ కావడానికి, డేటా షేరింగ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇదేమో ఏం ప్రొవైడ్ చేస్తుంది? వెబ్ పేజెస్. డబ్ల్యూడబ్ల్యూ అంటేనే వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే వెబ్ పేజెస్, మల్టీమీడియా కంటెంట్ అదంతా కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి. ఓకే, కమ్యూనికేషన్ కోసం మనకు హార్డ్వేర్ డివైజెస్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు హార్డ్వేర్ డివైజెస్, ఇప్పుడు కీబోర్డ్ ఇవన్నీ కూడా మనము ఏమంటారు, ఒక ఇన్ఫర్మేషన్ మనము ఎంటర్ చేస్తాం కదా, మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది సో వెళ్ళాలంటే మళ్ళీ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ యూజ్ చేయాలా, అవునా కదా? ఆ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ద్వారానే అన్ని కంప్యూటర్స్ ఇంటర్ కనెక్ట్ అవుతుంది. అందుకే మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఏ పర్సన్ కావాలన్నా ఆ పర్సన్కి ఇంటర్ కనెక్ట్ కావడం వల్ల అన్ని కంప్యూటర్స్, సో అది అవసరం. అట్లా ఇక్కడ హార్డ్వేర్ డివైజెస్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, రూటర్స్, మోడమ్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి. ఇక్కడ ఏం కావాలి మనకు? వెబ్ బ్రౌజరు, వెబ్ సర్వరు, ఇవి. ఓకే, ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వేరే సర్వీసెస్ ఇక్కడ ఏం చేస్తాయి, మనం ఎట్లా కమ్యూనికేషన్ చేస్తాం, ఒక వేరే పర్సన్కి ఈమెయిల్ ద్వారానో, ఫైల్ ట్రాన్స్ఫర్ ద్వారానో, సో వరల్డ్ వైడ్ వెబ్, సో ఫైల్ షేరింగ్. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం ఏమి యాక్సెస్ చేస్తాం, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఇక్కడేమో ఈమెయిల్, ఓకే, ఎఫ్టీపీ, ఫైల్ షేరింగ్, ఇవి. ఇక్కడ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? అది ఏదైతే వరల్డ్ వైడ్ వెబ్లో అంటే, ఇప్పుడు వరల్డ్ వైడ్ అంటే www అంటే కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఏదైతే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే మనకు వస్తుంది. ప్రొవైడ్ యాక్సెస్ టు వెబ్సైట్స్, ఆన్లైన్ డాక్యుమెంట్స్, మల్టీమీడియా కంటెంట్. ఓకే, ఇది. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ప్రోటోకాల్స్, టీసీపీ, ఐపీ, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ, టెల్నెట్, ఇవి చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. ఓకే, ఇది వచ్చేసి ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ ద వెబ్. కానీ దీనికి వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే వెబ్ ఉండాల్సిందే, ఉంటేనే పని జరుగుతుంది. సో ఇట్ కాంట్ ఫంక్షన్ వితౌట్ ద ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ వచ్చేసి ఇండిపెండెంట్లీ వితౌట్ ద వెబ్. సో ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ ఆఫ్ అలా చెప్తున్నాం, ఇట్ ఈస్ ఒక గ్లోబల్ నెట్వర్క్, ఇంటర్ కనెక్టెడ్, అన్ని కంప్యూటర్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు? కమ్యూనికేషన్ యూజింగ్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ అంతా కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి, మల్టీమీడియా కంటెంట్ త్రూ వెబ్ బ్రౌజర్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కమ్యూనికేషన్ సంబంధించి. అక్కడేమో వెబ్ పేజెస్, మల్టీమీడియా, హైపర్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు హార్డ్వేర్ డివైజెస్ అవి అవసరం. అక్కడేమో HTML డాక్యుమెంట్స్, వెబ్ సర్వర్స్, వెబ్ బ్రౌజర్స్, సో ఇవి ఉంటాయి. ఇక్కడేమో వేరే సర్వీసెస్, ఈమెయిల్, ఎఫ్టీపీ, ఫైల్ షేరింగ్. అక్కడేమో మెయిన్ అక్కడ ఏదైతే వెబ్సైట్లు ఉందో ఆన్లైన్ డాక్యుమెంట్స్, మల్టీమీడియా కంటెంట్ అది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు మెయిన్ ప్రోటోకాల్స్ ఏం అవసరం? టీసీపీ, ఐపీ, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ. అక్కడ వచ్చేసి HTTP మెయిన్ అవసరం. ఇక్కడేమో ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ ద వెబ్. అక్కడ వచ్చేసి ఇట్ కాంట్ ఫంక్షన్ వితౌట్ ద వరల్డ్ వైడ్ వెబ్ లేనిది చేయలేదు. ఇది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వీళ్ళు ఏమడిగినంటే డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్ అవైలబుల్ టు లొకేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్. సో ఈ సర్చ్ ఇంజన్స్లో ఏముంటుంది, మనం రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ మనం ఎంటర్ చేస్తే. ఓకే, అది. సో సర్చ్ ఇంజన్స్ ఇక్కడ చూడండి, టు ఫైండ్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ మెయిన్. ఓకే, ఇందులో మనకు వేరే సర్చ్ ఇంజన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ గూగుల్ సెర్చ్. సో గూగుల్ సెర్చ్ వేటికి యూజ్ చేస్తాం? ప్రతిదానికి యూజ్ చేస్తాం. గూగుల్ న్యూస్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, సో స్పీడ్, అక్యురసీ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈ సేమ్ ఫీచర్లు బింగ్, సో దీంట్లో యూజ్ చేస్తాం. యాహూలో యూజ్ చేస్తాం సేమ్. ఓకే, నెక్స్ట్ ask.comలో కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్చ్ ఇంజన్స్, గూగుల్ సెర్చ్, బింగ్, యాహూ, ask.com. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఫస్ట్ క్వశ్చన్ మనం నెట్వర్క్ టోపాలజీస్ మాట్లాడుకున్నాం. ఇక్కడేమో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏముంటాయి అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంది, ఒక పర్టికులర్ ఏరియా వరకే నెట్వర్క్ అనేది లిమిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, లోకల్ ఏరియా నెట్వర్క్ రిఫర్స్ టు ఏ నెట్వర్క్ సో ఓన్లీ అప్ టు సర్టెన్ జియోగ్రఫికల్ ఏరియా. సచ్ యాజ్ ఇక్కడ ఒక 4 కంప్యూటర్స్ ఉన్నాయి, మధ్యలో లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంది. సో ఆ 4 కంప్యూటర్స్కి మాత్రమే నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అది లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇక్కడ కనెక్ట్ మల్టిపుల్ ల్యాండ్స్ని కలెక్ట్ అక్రాస్ ఏ లార్జర్ రీజియన్. సో మెట్రోపాలిటన్ అంటే సో మల్టిపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ని కనెక్షన్ ఉంటుంది ఇది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే చూడండి, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ కంటే ఎక్కువ. అంటే ఇంకా ఇక్కడ ఓన్లీ సమ్ మెట్రోపాలిటన్ అంటే ఏంది, ఒక సిటీ, అవునా కదా. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ కంటే అంటే మల్టిపుల్ లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది ఇది. ఓకే, టైపికల్ విత్ ఇన్ ఏ సిటీ. ఇక్కడ వచ్చేసి అక్రాస్ వరల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంది, ఇక్కడ లోకల్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళ మధ్యలో WAN ఉంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇది మెయిన్ చూడండి. పర్సనల్ ఏరియాస్ డిజైన్ ఫర్ షార్ట్ రేంజ్ వైర్లెస్ కమ్యూనికేషన్ అమంగ్ పర్సనల్ డివైజెస్. అంటే మనం వైఫై పెట్టుకుంటాం కదా పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే. సో టైపికల్ అప్ టు 10 meters. ఓకే, ఈ రకం మీరు పర్సనల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఒక 4 డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో దీనికి సంబంధించినది కూడా డయాగ్రామ్ ఉంటుంది. సో అది PDF ఫార్మాట్లో నేను అప్లోడ్ చేస్తాను అక్కడ. ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకు చూపిస్తున్నాను ఒక ఐడియా. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇలా ఉంటుంది అండ్ మెట్రోపాలిటన్ ఏరియాకి కూడా డయాగ్రామ్ ఉంటుంది. నేను PDF ఫార్మాట్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా అక్కడ పెడతాను. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ యొక్క కనెక్షన్ చూడండి, మధ్యలో WAN, ఇది డయాగ్రామ్. సో ఇక్కడ మెయిన్ డయాగ్రామ్స్ ప్రతిదానికి ఎలా మార్క్స్ మంచిగా పడుతుంది ఒక మెట్రోపాలిటన్ ఏరియా అనేది అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది PDF ఫార్మాట్లో. పర్సనల్ ఏరియా నెట్వర్క్ కూడా దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా అక్కడ PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఈ 4 నెట్వర్క్స్ ఉంటాయి మనకు. ఓకే, సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.